ప్రైవేటు పాఠశాలలో 25% విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. మంగళవారం చిత్తూరు ఏపీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ఆర్టీఈ చట్టం 12(1)(c) కింద 25% ఉచిత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత ప్రవేశాల కోసం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు సిఎస్సి కేంద్రశీలు లేదా సిఎస్సి ఏపీజీఓవై ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు సంబంధిత కార్యాలయాలను సంప్రదించవచ్చని, అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1800-825-899 ద్వారా సమాచారం పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తు సమయంలో రేషన్ కార్డు, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ జాబ్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్, రెంట్ అగ్రిమెంట్ వంటి చిరునామా ధృవీకరణ పత్రాలు, అలాగే వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ఈ అవకాశాన్ని పేద, బలహీన వర్గాలు మరియు మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యాక్చువల్గా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు కేటాయించడానికి సమగ్ర శిక్ష ఎస్పీడీ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 25% ఈ ఉచితంగా 1వ తరగతిలో పిల్లలను, అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, చేర్చడానికి మనం సమగ్ర శిక్ష వైపు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో ఈ మంచి అవకాశాన్ని తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి, అంటే 2026-27కి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు, ఐసిఎస్సి, ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కూడా దీంట్లో 1వ తరగతిలో ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ ఆర్టీఈ 12(1)(c) కింద ఈ సీట్లు కేటాయించబడుతున్నాయి. దీనికి సంబంధించి మనము ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెబ్సైట్లో, అంటే csc.ap.gov.in అనేటటువంటి వెబ్సైట్ కింద పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మన సమగ్ర కార్యాలయంలో కానీ, లేదా టోల్ ఫ్రీ నంబర్ అయినటువంటి 1800-825-8599 అనేటటువంటి నంబర్కి కానీ సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి దరఖాస్తులు సమర్పించడానికి అవసరం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిల్లో రేషన్ కార్డు కావచ్చు, భూమి హక్కుల పత్రం కావచ్చు, ఎంజీఎన్ఆర్ఈఎస్ జాబ్ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు కావచ్చు, విద్యుత్ బిల్లు కావచ్చు, రెంటల్ అగ్రిమెంట్ కావచ్చు. వీటిల్లో ఏదైనా ఒక ధృవీకరణ పత్రంతో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు పిల్లల వయసు ధృవీకరణ కూడా సర్టిఫికేట్ అనేటువంటిది దీన్ని అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ప్రతి అర్హత ఉన్నటువంటి పిల్లవాడు ఈ మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వైపు నుంచి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. దీంట్లో ఎవరైనా కానీ పేద పిల్లలు, లేదంటే మైనారిటీ విద్యార్థులు, అదేవిధంగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.